నమస్తే తెలంగాణ ప్రజలారా. నిన్న వెబ్ నోట్ టీజీపీఎస్సీ వెబ్ నోట్ ఇచ్చింది. ఎందుకు వెబ్ నోట్ ఇచ్చిర్రు? కోర్టులో కేసులు ఉన్నప్పుడు కూడా వెబ్ నోట్ ఇచ్చింది. అట్లే టీజీపీఎస్సీకి ఒక రకంగా భయం ఉన్నది. ఒకవేళ ఈ కేసుల వల్ల ఎగ్జామ్ ఆగుతుందేమో, ఒకవేళ ఎగ్జాము ఆగితే మళ్ళీ రెండోసారి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, రీలిస్ట్ చేస్తారేమో, లేదనంటే ఈ కోర్టు కేసుల వల్ల ఒకవేళ ఎగ్జామ్ ఆగిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, టీజీపీఎస్సీకి మొట్టికాయలు పడతాయి. ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీల చేతుల్లో వాళ్ళ విమర్శలకి తట్టుకోవాలంటే, మరి ప్రభుత్వానికి చివాట్లు రాకుండా ఉండాలంటే మొండిగా అయినా గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించాలి. వాళ్ళు డిసైడ్ అయింది అది. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిద్దామనే వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు, కంకణ బద్దులై ఉన్నారు వాళ్ళు. టీజీపీఎస్సీ ఎందుకు మరి ఈ విధంగా చేస్తుంది అన్న దాని మీద ఇది ముమ్మాటికి రాజ్యాంగబద్ధ సంస్థే అయినప్పటికీ గవర్నమెంట్లో హోల్డ్ అయి ఉంటున్నాయి కొన్ని. ఆల్మోస్ట్ గవర్నమెంట్ చెప్పు చేతల్లోనో గవర్నమెంటు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మరి ఈ టీజీపీఎస్ చైర్మన్ అయినా మెంబర్స్ అయినా మరి వాళ్ళ మాట వింటే ఎట్లా? మీకు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది కదా, మరి ఎందుకని ఇంత తొందర? ఏదో ఇబ్బంది అయినట్టు, లేదనంటే ఒక సైడు వరదలు వస్తూ ఉంటే, ఇంకో సైడు ప్రజలకి రోగాలు వస్తూ ఉంటే, ఒక సైడు హైడ్రా పేరుతోటి ఆ సమస్యలు ఉంటే, ఈ సమస్యలలో కూడా గ్రూప్ 1 అభ్యర్థుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టిర్రు. ఎందుకు? నిరుద్యోగులు 10 సంవత్సరాలు చదివితేంది, 15 సంవత్సరాలు చదివితేంది, మాకేంది, మీ ఎగ్జాము మా ఇష్టం వచ్చినట్టు పెడతాం, మీరు రాస్తారా రాయరా, మీరు రాసినా రాయకుండా రాసిన వాళ్ళంతా ఎవరైతే రాస్తారో వాళ్ళకే రిజల్ట్, లేకపోతే లేదు. అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 27 వరకు, ఈ 27 మధ్యలో వీళ్ళు ఉన్న పేపర్స్ అన్నీ 6 పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి, మొత్తం 7 పేపర్స్. ఈ 7 పేపర్స్కి వరుసగా 7 రోజులు ఎగ్జామ్లు పెట్టిరు. 21 నుండి 27 వరకు, అక్టోబర్ 21 నుండి 27 వరకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. తప్పనిసరిగా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్, ఆల్ టికెట్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన బుక్లెట్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏవి ఫాలో కావాలి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా మరి వెబ్ నోటు నిన్న రిలీజ్ చేసారు. దానికి సంబంధించిన వెబ్ నోట్ ఏది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ 1 సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 2, 2024, డేట్ ఆన్ 19/2/2024 వెబ్ నోట్. ఈ వెబ్ నోట్ రీసెంట్గా వచ్చింది. డిస్ప్లే ఆఫ్ రివైజ్డ్ శాంపిల్ ఆన్సర్ బుక్లెట్ ఫర్ 1 పేపర్ ఆన్ జనరల్ ఇంగ్లీష్, క్వాలిఫైయింగ్ పేపర్ టెస్ట్ 2, పేపర్ 5th ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అండ్ 3rd లేటెస్ట్ ఆల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ వెబ్ నోట్ ద్వారా ఎగ్జామినేషన్ తప్పనిసరిగా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ ఏ విధంగా ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన మోడల్, ఆ బుక్లెట్, ఆ మోడల్ ఏదైతే ఉందో ఆన్సర్ ఏ విధంగా రాయాలన్న దాని మీద, మరి ప్రత్యేకంగా పేపర్ 5thలో 5వ పేపర్లో మరి సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎన్ని క్వశ్చన్లు ఇస్తారు, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా రాయాలనేది కూడా వాళ్ళు చెప్పిర్రు. ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ త్రూ వెబ్ నోట్ డేటెడ్ ఆన్ 16/8/2024, ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ టు ఆల్ ది క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ ఒక 5 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందులో సపరేట్ మళ్ళీ 3 ఇన్స్ట్రక్షన్స్ పేపర్, ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ పేపర్ జనరల్ ఇంగ్లీష్ది,
సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినది పేపర్ 5ది. మళ్ళీ లేటెస్ట్ ఆల్ టికెట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వాటికి సంబంధించి క్లియర్ కట్గా ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్ ఎట్లా పేపర్ ఎట్లా ఆన్సర్ బుక్లెట్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చెప్పింది అదే ఉన్నది. దేర్ ఆర్ మైనర్ చేంజెస్ ఇన్ ది ఆన్సర్ బుక్లెట్ ఫర్ పేపర్ 5th అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పారు. దేర్ షాల్ నాట్ బి ఎనీ చేంజెస్ ఇన్ ది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలాంటి చేంజెస్ లేవు. దేర్ షాల్ నాట్ బి ఎనీ చేంజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ది ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ పేజెస్ దేర్ ఫార్ పేపర్ 1 to పేపర్ 4 వరకు 6 విల్ బి రిమైన్ అన్ఆల్టర్డ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది 1 నుండి 5th వరకు 4 వరకు మరి ప్రత్యేకంగా 6th వరకు ఎలాంటి ఆల్టర్ చేయలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దేర్ ఆర్ మైనర్ చేంజెస్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్స్ టు బి ప్రింటెడ్ ఆన్ ది ఆల్ టికెట్ ఫర్ ది గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది క్లియర్ కట్గా మరి ఏ విధంగా ఎట్లా రాయాలి, దానికి సంబంధించి పేపర్స్ ఏమేమి చేంజెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన వెబ్ నోట్ ఎందుకు ఇచ్చిర్రు వీళ్ళు, ప్రత్యేకంగా టీజీపీఎస్సీ ఎందుకు ఇచ్చింది వెబ్ నోటు, టీజీపీఎస్కి ఎవరు చెప్పున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఏమని చెప్పుంటారు. హైకోర్టులో కేసులు ఉన్నాయి కదా, హైకోర్టులో కేసులు ఉన్నాయి, చాలా సివియర్గా ఉన్నాయి. ఇప్పుడు మన సెప్టెంబర్ 30కే ఉన్నది, సెప్టెంబర్ 30కే ఉన్నది. ఇది కనీసం ఈ కోర్టు కేసెస్ బయటపడేంత వరకు ఆగొచ్చు కదా. ఎందుకని హరిబరిన చేస్తూ ఉన్నారు, ఎందుకని త్వరితగతిన తీసుకొస్తా ఉన్నారు అంటే టీజీపీఎస్సీకి ప్రభుత్వానికి ఒక భయం ఉన్నది. ఏమని, ఈ కోర్టు కేసెస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా 2 కేసెస్ పడ్డాయి, మరి ఇవన్నీ కలిపితే సుమారు 20 కేసుల దగ్గరకు వస్తున్నాయి. ఈ కేసులలో మరి 33-35 అంశాలలో అన్ని అంశాలలో మరి కేసులు ఉన్నాయి. ఈ కేసుల మీద తప్పనిసరిగా స్టే వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ స్టే వస్తే హైకోర్టు స్టే ఇచ్చింది అనుకో, హైకోర్టు స్టే ఇస్తే ఏం చేయాలి, కానీ మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మెయిన్స్ రాస్తున్న అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో వీళ్ళు మెయిన్స్ రాయడానికి సిద్ధంగా ఉండాలి. గ్రూప్ 1, 2 గ్రూపు 1తో పాటు 2తో పాటు 3 కూడా రాయడానికి సిద్ధంగా ఉండాలి. అవి డిసెంబరు 15, 16 నాడు ఉన్నాయి. ఈ తేదీ నాడు కూడా మరి ఎగ్జామ్స్ రాయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మొండిగా పోతుంది, టీజీపీఎస్సీ బలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా కోర్టులో కేసులు వేసిన వాళ్ళు, హైకోర్టులో కేసులు వేసిన ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా బలంగా పటిష్టంగా మరి చాకచక్యంగా జ్ఞానంతో మనసు నిండా ధైర్యంతో వాళ్ళు కూడా ఉన్నారు. మాకు కూడా అవకాశం వస్తుంది, మాకు అన్యాయం జరిగింది కనుక ఎట్టి పరిస్థితులలో టీజీపీఎస్సీకి మరి విన్నవించుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాం, మా రేవంత్ రెడ్డి అన్నకు చెప్తాము. మరి నిరుద్యోగుల అండగా నిరుద్యోగుల చైతన్యయాత్రతోటి మరి నిరుద్యోగ ప్రభుత్వం అని మరి వాళ్ళే చెప్పి ప్రజా పరిపాలన అని చెప్పి ఈ మోసం చేస్తున్నప్పటికీ కూడా మా తరపున మరి ప్రతిష్టాత్మకంగా దేశంలో న్యాయ వ్యవస్థని కాపాడడానికి ఏ మూలన ప్రతి వ్యక్తికి పౌరుడికి మరి ఏ అభ్యర్థికి ఏ నిరుద్యోగికి అన్యాయం జరిగినా కూడా వాళ్ళు గొంతెత్తి చెప్పడానికి వాళ్ళ తరపున ధర్మం మరి ఇంకా న్యాయం ఉన్నదని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోవడానికి హైకోర్టుల రూపంలో సుప్రీంకోర్టుల రూపంలో ఉన్నాయి. హైకోర్టుల రూపంలో సుప్రీంకోర్టుల రూపంలో వీళ్ళు న్యాయబద్ధంగా ఫైట్ చేయడానికి చట్టరూపంగా మరి ఫైట్ చేయడానికి కూడా గ్రూప్ 1లో లాస్ అయిన అభ్యర్థులు ఇప్పుడు మెయిన్స్ అభ్యర్థులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి కోర్టు కేసులన్నీ పరిష్కరించినాక దయచేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోర్టు కేసులన్నీ క్లియర్ అయినాక పెట్టండి సార్ అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఒకవేళ మెయిన్స్ రాసే వాళ్ళు మరి తర్జన భర్జన పడి 10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల దాకా చదివినాము, మరి ఎగ్జామ్ రాసినాక క్యాన్సిల్ అవుతుందా అట్లయితే ఈ భ్రమలు పెట్టుకోకండి, ఈ భయాలు పెట్టుకోకండి. దయచేసి మీరు బలంగా నమ్మండి, మీరు ఎగ్జామ్ రాద్దామని సంసిద్ధమై చదవండి, తప్పదు. మరి అయినా కానీ మరి ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తుర్రు, మీరు అవసరమా మీ ఛానల్లో చేసుడు అనొచ్చు. కానీ
రాసేవాళ్ళు 31,000 మంది ఉంటే నష్టపోయిన వాళ్ళు కూడా 3,70,000 మంది ఉరుగా. మరి ఏ రకంగా చూసినా కూడా నష్టపోయిన అభ్యర్థుల తరపున కూడా గొంతెత్తే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా ఈ దేశంలో జర్నలిజంలో మరి ప్రత్యేకంగా వార్తాపత్రికలైనా టెలివిజన్ ఛానల్స్ అయినా ప్రశ్నించే బాధ్యత మాకు కూడా ఉంటుంది. ప్రతి వ్యక్తి మరి ప్రశ్నించవచ్చు, దేశ పౌరుడైతే చాలు. అయినప్పటికీ మరి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోవాలన్నప్పుడు కోర్టులు ఉన్నాయి. మరి ఒకవేళ మనం ఫైట్ చేయాలనుకుంటే, మరి రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేయాలనుకుంటే టీజీపీఎస్సీని ప్రభుత్వాన్ని వేడుకున్నప్పటికీ కూడా వినకపోతే కోర్టులే శిరోధార్యం. మరి ప్రతిష్టాత్మకంగా న్యాయాన్ని కల్పించే ధర్మాసనం ఇచ్చే తీర్పుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ టీజీపీఎస్సీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అయినప్పటికీ ఒకవేళ ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు కూడా కోర్టు తీర్పులు ఇవ్వచ్చు. గతంలో కూడా మధ్యలో మరి ఎగ్జామ్స్ రద్దయి మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు కూడా మధ్యలో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ప్రిలిమ్స్ రాసి మళ్ళీ మెయిన్స్ రాసిన దాఖలు చాలా ఉన్నాయి. అట్లా యూపీఎస్సీ ఉన్నాయి, మరి మధ్యప్రదేశ్ సంబంధించినవి, కేరళకు సంబంధించినవి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మన పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి, రాజస్థాన్ సంబంధించినవి, బీహార్కి సంబంధించినవి, ఛత్తీస్గఢ్కి సంబంధించినవి ప్రతి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన కేసులలో కూడా విఫలమయ్యి కూడా ఇలాంటి దాఖలు ఉన్నాయి. మరి గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగాలు అంటేనే రాష్ట్రాన్ని పాలించేవి, ప్రజల యొక్క జీవన స్థితిగతులని, మరి ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క బతుకు చిత్రాన్ని మరి శాసించే ఉద్యోగాలు కనుక మరి డిఎస్పీలైనా, డిప్యూటీ కలెక్టర్స్ అయినా, సిటీఓలైనా, ఆర్డీఓలైనా అవన్నీ రాజ్యాంగబద్ధంగా ఉండే పదవులు. మరి దేశంలో రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మరి ప్రజా పరిపాలనతో చేస్తూ ఉంటారో వీళ్ళు రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించే దగ్గర ఈ ఆఫీసర్స్ ఉంటారు కనుక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే మధ్య వారధిగా ఈ ఆఫీసర్లు ఉంటారు కనుక వాళ్ళు మంచి వాళ్ళని ఎన్నుకోబడి ఉండాలి. వాళ్ళు క్వాలిటేటివ్ ఉండాలి, క్వాలిటేటివ్ వెల్ బిహేవియర్ అయి ఉండాలి. వెల్ బిహేవియర్ ఉండాలి వాళ్ళకి క్వాలిటేటివ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే మంచి గుణగణాలు ఉండాలి. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక బాధ్యత ఉండాలి, భరోసా ఉండాలి. మరి ఒక రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ కన్సర్న్లో ప్రభుత్వ అనుకూలంగా వాళ్ళ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి మరి ఇన్ని అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఆఫీసర్ ఉద్యోగం రావడం అంటే, గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం రావడం అంటే. కాబట్టి ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకూడదు. నష్టపోకుండానే ప్రభుత్వము, కోర్టులు, మరి టీజీపీఎస్సీ నిర్ణయాలు తీసుకోవాలని మరి ఎన్ఎన్ మీడియా ద్వారా తప్పనిసరిగా నిరుద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.